ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती नारायणः सरसिजासनसन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटीहारी हिरण्मयवपुः धृतशङ्खचक्रः। श्री आदित्याय सूर्याय भगवते हिरण्यगर्भाय नमः। భక్తి టీవీ ప్రేక్షక శ్రోతలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మొత్తం సంవత్సర కాలంలో ప్రతి మాసం సంక్రమణం వస్తుంది. సంక్రమణం పర్వకాలాల్లో ఒకటి. పర్వము అంటే కణుపు అని అర్థం. అంటే ఒక కాలం నుంచి మరొక కాలంలోకి మారుతున్న దశలోని సంధిని కణుపు అని అంటారు. అది పర్వము అని అర్థం. అందుకు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారిన సందర్భం ఏదైతుందో ఆ సంధికాలాన్ని లేదా ఆ ప్రవేశకాలాన్ని మనం సంక్రమణం అంటాం. సంక్రమించున్నది సంక్రమణం. అలాగా మొత్తం సంవత్సరంలో 12 సంక్రమణాలు వచ్చినప్పటికి కూడా ఉత్తరాయణంలో దక్షిణాయనంలోకి ప్రవేశించినప్పుడు 2 సంక్రమణాలు ప్రధానంగా చెప్పబడతాయి. దక్షిణాయనంలో వచ్చేది కర్కాటక సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రమణం అంటారు. ఇందున మళ్ళీ ఈ 2 సంక్రమణాల్లో మకర సంక్రమణానికే ఎక్కువ ప్రాధాన్యం. ఎందుకంటే ఉత్తరాయణం దేవతల ద్వారాలు, దేవలోకపు ద్వారాలు తెరుచుకునేటువంటి మహాపర్వంగా భావిస్తారు. అంటే దివ్యత్వానికి ద్వారం తెరిచే పర్వం అని నిర్వచించవచ్చు. ఇక్కడ ఒక దివ్యత్వాన్ని పొందడానికి కొన్ని అనుకూల కాలాలు ఉంటాయి. ప్రతి కాలము మంచిదే అయినప్పటికీ కూడా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలంలో మార్పులు ఉంటుంటాయి. ఆ మార్పులు బట్టి ఏది దేనికి మంచిదో మనం నిర్ణయించుకుంటాం. అందుకు ఉత్తరాయణం పుణ్యకాలం అని చెప్పబడుతుంది. ఇక్కడ ఉత్తరాయణంలో అనేక రకాల సత్కర్మలు చేస్తూ ఉంటారు. ఉత్తరాయణంలో విశేషం తెలిసి భీష్మ పితామహుడు కూడా ఉత్తరాయణంలోనే తనువు విడవాలి అని సంకల్పించుకున్నాడు. ఆయనకైతే మృత్యువు ఆయన వశంలో ఉంది. స్వేచ్ఛా మృత్యువు ఆయన ఇచ్చ కొద్దీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుందిట. అది ఉంది గనక ఆయన ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ కాలం యొక్క ప్రశస్తి ఆయనకు తెలుసు గనక. అలాంటి పవిత్రమైన కాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణంలో ఈ రోజు నుంచి వరుసగా 6 నెలల కాలం సుమారుగా ఉత్తరాయణం అని చెప్పబడుతుంటుంది. అయితే ఈ ప్రవేశించినటువంటి ఏ సందర్భం ఉందో దానికి సంబంధించిన ఘడియలు అత్యంత పవిత్రములు గనక ఇది మహాపర్వంగా నిర్వహిస్తారు. ఈరోజు సూర్యోదయం నుంచి కూడాను మహాపర్వమే. ముఖ్యంగా ఈరోజు చేయవలసిన విధానాలు చాలా ఉన్నాయి. ఏ దేవతను ఆరాధించాలన్నా ఈరోజు అత్యంత శ్రేష్టం. ఎందుకంటే పర్వకాలముల యందు చేసే ఆరాధనకి ప్రత్యేకతలు ఉన్నాయి. పర్వకాలాల్లో అంటే పున్నమి అమావాస్యలు కూడా పర్వములైన అంటారు. అవి కూడా ఒక మాసం నుంచి మరో మాసానికి వచ్చేటువంటి మార్పులు ఉన్న సంధికాలాలు కనుక అవి కూడా పర్వములే. ఈ పర్వకాలాల్లో విశేషం ఏంటంటే పుణ్యం పొంగుతుంది అంటారు. అది ఎలాగూ అంటే పున్నమి మొదలైన వచ్చినప్పుడు సముద్రంలో ఒక పొంగు కనబడుతుంది. అలాగే మనం చేసే ధర్మములు వృద్ధి చెందేలా చేసేటువంటి శక్తి పర్వకాలాల్లో ఉంటుంది. అందుకే నిత్యం మంచి పనులు చేయాలి కాదనం, కానీ ఈ రోజున చేసే వాటికి ఎక్కువ ఫలితం లభిస్తుంది, వృద్ధి లభిస్తుంది కనుక ఈరోజు చేయడం మరింత ప్రత్యేకంగా చెప్తారు. ఈరోజు మొదటిగా విధించినది స్నానం, రెండవది దానం, మూడవది శ్రాద్ధం, ఇక 4వది జప హోమ తర్పణాదులు. ఇవన్నీ ఈ 4 ప్రధానంగా చేయవలసినవి. ఇందులో మొదటిది స్నానం. ఈ స్నానం ఈరోజు తీర్థస్నానం చాలా విశేషం. భారతదేశంలో భాషలు వేరుగా, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, కట్టుబొట్టు కట్టుబాట్లు వేరుగా ఉన్నట్టు కనబడతాయి. భిన్న భిన్న రాష్ట్రాల్లో భిన్న భిన్న విధాలుగా. కానీ వీటన్నిటిలో ఏకసూత్రం కనబడుతుంది. ఆ ఏకసూత్రమే సనాతన ధర్మం అనగా హిందూ ధర్మం. అదే అనేక యుగాల నుంచి భరతవర్షే భరతఖండే అనిపించుకుంటూ భిన్న భిన్న రాష్ట్రాల్లో ఏక భారతీయత ధర్మసూత్రాన్ని కలిపి ఉంచినది. ఆ సమైక్య సూత్రం హైందవ సనాతన ధర్మం వల్ల ఏర్పడింది. అందుకే ఈ రోజున మకర సంక్రమణం పవిత్రమని మొత్తం భారతదేశంలో ఉన్న పెద్దలందరూ పాటిస్తారు. అన్ని ప్రాంతాల వారు. వాళ్ళకి ప్రమాణం వేద సంస్కృతి. అయితే ఇందులో పాటించే పద్ధతుల్లో వేరువేరుగా ఉంటాయి, కానీ అందరికీ ఇది పవిత్ర కాలం అని మాత్రం తెలుసు. దక్షిణాపథంలో దీన్ని ప్రధానంగా పంటల పండుగగా వ్యవహరిస్తుంటారు. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇది పంటల పండుగగానే చేస్తుంటారు ఇక్కడ. ఎందుకంటే భూమాత శ్రమకు ఫలాన్ని ఇచ్చినటువంటి రోజు ఇదే. పంట పరిపూర్ణంగా చేతికి అందిన తర్వాత చేసుకునేటువంటి పండుగ. ఈ పంటలకు కారణమైనటువంటి సూర్యభగవానుని, ఇటు భూదేవిని కూడా ఆరాధించుకుంటారు. ఎందుకంటే మనం భోజనం చేస్తున్నామంటే భూమే తల్లి వలె మనకు అందిస్తున్నది. అయితే భూమి ఆ విధంగా అందించాలి అంటే ఆకాశం నుంచి కాంతి, వర్షము మొదలైనవి కురియాలి. అప్పుడే భూమి యందున్న బీజములు ఉత్పత్తి సామర్థ్యములు అవుతున్నాయి. అందుకు భూమికి ఎంత ప్రాధాన్యమో అటు ఆకాశానికి కూడా అంత ప్రాధాన్యం.
కనుక నింగి నేలల పండుగ సంక్రమణం అని భావించవచ్చు. అందుకే నింగి యందు సూర్యభగవాన్ నమస్కరించుకోవడం, భూమి యందు వచ్చిన పంటని దానాది రూపాలతో సద్వినియోగం చేయడం ఈ పండుగలో కనబడేటువంటి వైశిష్ట్యం. ఈరోజు స్నానం సంకల్పపూర్వకంగా చేయాలి. సంకల్పపూర్వకంగా చేసిన స్నానానికే సిద్ధి అనేది లభిస్తున్నది. ఆ స్నానం కూడా ఏ విధంగా చేయాలంటే, ఏదో పొద్దున్న లేస్తూనే ఆ పడుకున్న వస్త్రాలతోనే స్నానం చేయడం కాకుండా వేరేగా ఇంట్లో గృహంలో కొద్దిగా స్నానం చేసి ఈ వస్త్రాలు విడిచిపెట్టి మరొక పవిత్రమైన వస్త్రములు ధరించి అప్పుడు తీర్థస్నానం చేయాలి. అంటే గంగ కానీ గోదావరి కానీ సమీపంలో మనకు అందుబాటులో ఉన్న తీర్థంలో స్నానం చేయడం చాలా విశేషం. అది కూడా సూర్యోదయానికి కించిత్ పూర్వం ఈ స్నానం చేయాలి సంకల్ప సహితంగా. ఈ విశేషమైనటువంటి స్నానములు, గంగాది స్నానాలు ఈరోజు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మనం చూడవచ్చు. తీర్థాలన్నింటిలోకి అత్యంత శ్రేష్టమైన తీర్థం తీర్థరాజము అని చెప్పబడుతున్నటువంటి ప్రయాగ. ప్రయాగకు తీర్థరాజం అని పేరు. బ్రహ్మదేవుడు అక్కడ పెద్ద యాగాన్ని చేశాడు. అందుకని ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగము చేసిన చోటు. ఈ రోజున ప్రయాగాది తీర్థాలకు వెళ్ళలేకపోతే కనీసం స్మరించాలి అని చెప్పారు. అందుకే ప్రయాగ తీర్థరాజాయ నమః. ఆ ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగము బ్రహ్మదేవుడు చేసిన చోటు. అక్కడ తీర్థరాజమును ఎందుకన్నారంటే, నదుల్లో గొప్ప నది గంగా నది, అదేవిధంగా యమునా నది. ఈ గంగా యమునలు భారతీయ సంస్కృతికి అత్యంత ప్రధానమైన ప్రవాహాలు. ఆ గంగా తీరంలో పవిత్రమైన అనేక రకాల తీర్థములు వెలసి ఉన్నాయి, క్షేత్రములు ఉన్నాయి, మహర్షుల తపోధామములు ఉన్నాయి. అది గంగ యొక్క ప్రత్యేకత. యమున కూడా ఆ విధమైనది. అయితే యమునకు మరొక ప్రత్యేకత ఉంది. అది నారాయణుని యొక్క పరిపూర్ణ అవతారమైన కృష్ణావతార లీలలకు అది సాక్షి. సాక్షి మాత్రమే కాదు, తాను ఒక పాత్ర కూడా. ఆ విధంగా యమునా నదీ తరంగాలతో, యమునా నది ప్రవాహంతో నారాయణులకు, నారాయణ లీలలకు సంబంధం ఉంది కనుకనే విష్ణు సహస్రంలో సుయామున అని ఒక నామం కూడా కనబడుతుంది. చక్కని యమునా సంబంధమైన లీలలు కలవాడు అని ఆ నామానికి అర్థం. అలాంటి పరమపానమైనటువంటి గంగా యమునల్లో స్నానం చేయడం ఈ రోజున విశేషం. అయితే గంగా యమునల్లో విడివిడిగా కాకుండా అవి సంగమించిన చోటు అదే ప్రయాగ. గంగా యమునలు వీటితో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా సంగమిస్తున్నది. అలాంటి పవిత్రమైనటువంటి ప్రయాగలో ఈ రోజున స్నానం చాలా విశేషం. అది ప్రతి సంవత్సరం కూడా. అయితే ఈ సంవత్సరం బృహస్పతి గమనరీత్యా కూడా మరొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, అర్ధకుంభ జరగబోతున్నది ఇక్కడ. కుంభమేళ, అర్ధకుంభ ఇవి కూడా అక్కడ జ్యోతిర్గణాలని అనుసరించి చేస్తున్న పర్వం. అలాంటి మహాపర్వం ఈ ఏడాది ఇక్కడ జరుగుతున్నది ప్రయాగలో. కనుక ఈ పర్వం కూడా ఒక శుభమైనటువంటి శక్తిని మనకు అందిస్తున్నది. కనుక మన దేశంలో ఎక్కడున్నా ఈరోజు ప్రయాగని స్మరణ చేసి స్నానం చేయడం చాలా మంచిది ఇక్కడ. అలాగే ప్రయాగ తర్వాత మరొక అద్భుతమైనటువంటి సంక్రమణ స్నానఘట్టం ఎక్కడ అంటే, మనకి బెంగాల్ దగ్గర గంగాసాగర్ ప్రాంతంలో, అంటే గంగ సముద్రంలో కలిసిన చోటు అంటారు. అక్కడ కూడా ఇవాళ విశేషించి వంగదేశస్తులందరూ వచ్చి ఆ గంగ వద్ద స్నానం చేసి తీర్థ విధులు మొదలైనవి చేస్తుంటారు. అదొక ప్రత్యేకత. ఇలా మొత్తం అనేక పుణ్యనదుల దగ్గర జరుగుతున్నప్పటికీ గంగా యమునల గురించి ప్రత్యేకంగా చెప్పారు కనుక స్నానాలకు విశేషం. ఈ స్నానాలు నదీ స్నానములు, తీర్థ స్నానములు ఇత్యాదులు ఉత్కృష్టంగా చెప్పబడుతుంటాయి. అయితే మనం ఉన్న చోటు నదులు లేకపోయినా, నదులున్న చోటుకు మనం వెళ్ళలేకపోయినా, మన ఇంట్లోనైనా సరే చలి తట్టుకోలేకపోతే ఉష్ణోదకమైనా సరే మనం బ్రాహ్మీ ముహూర్తంలో ఆ గంగాది దేవతలను స్మరిస్తూ మన చేతిని ఆ నీటిలో తాకి, గంగేచి యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలిస్మిన్ సన్నిధింకురు అనే మంత్రంతో మన చేతిని తాకి ఆ జలాన్ని అభిమంత్రించి దానితో మనం స్నానం చేయడం చాలా మంచిది. అందున ఆ నీళ్లల్లో కానీ కొంచెం నల్ల నువ్వులు కలుపుకుని స్నానం చేసినట్లయితే ఈ రోజు తిలస్నాయి సదాశుద్ధ అన్నట్లుగా ఒక విశేషమైన శుద్ధినిస్తుంది. ఎందుకంటే మకర సంక్రమణానికి తిల సంబంధమైనటువంటి పర్వంగా చెప్పబడుతూ తిల సంక్రాంతి అంటారు. ఈ కారణంగా ఈ రోజున తిలలు దానము చేయడం, తిలలు ఆహారంలో వినియోగించడం, తిలలు దేవతారాధనకి వినియోగించడం కూడా కనబడుతుంటుంది. అది తిల సంక్రాంతి యొక్క ప్రత్యేకత. విశేషించి ఈ పండుగకు మరొక మాట ఉన్నది, మృక్కుల పండుగ అని వ్యవహారం. మృక్కుల పండుగ అంటే నమస్కరించేటువంటి పండుగ. ఎవరికి మృక్కులు? దేవతలందరికీ మృక్కిన మృక్కులు ఇవాళ ఫలిస్తాయి. ఇది దేవతలకు ఉత్తరాయణ కాలంలో బలం ఎక్కువ. అందుకే ఉత్తరాయణ కాలంలో దేవపర్వములన్నీ నిర్వహిస్తూ ఉంటారు. దక్షిణాయన కాలంలో పితృపర్వాలు వస్తూ ఉంటాయి. పగలు రాత్రి వంటిదే. అందున ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతారాధన చాలా విశేషం కనుక ఈరోజు దేవతలందరికీ నమస్కరించుకోవాలి కనుక మృక్కుల పండుగ అనే పేరుతో దేవతలకి నమస్కారాలు సమర్పించడం కనబడుతుంది.
కొన్ని చోట్ల గ్రామదేవతలకు కూడాను ఆహారాలు సమర్పణ చేస్తూ ఉంటారు. సర్వదేవతలను ఆరాధించడానికి ఇది విశేషం కదా. అయితే సర్వదేవతల యొక్క ఏకమూర్తి ఆదిత్య భగవానుడు. దేవతలందరికీ ఆదిత్యులు అని పేరు, అంటే అదితి సంతానములు గనక దేవతలకి ఆదిత్యులు అని పేరు. కానీ సూర్యుడికి ఒక్కడికే ఆదిత్యుడు అని పేరు. దీన్ని బట్టి దేవతలందరినీ కలుపుకుంటే ఆదిత్యులు, సూర్యుడు ఒక్కడే ఆదిత్యుడు. దీని అర్థం సర్వదేవతలు ఆ సూర్యభగవాన్ని యందే ఉన్నారు అనే భావంతో ఈరోజు సూర్యుని ఆరాధించాలి. విష్ణు భక్తులు ఆయన్ని ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అంటే, శివభక్తులు ఆయన్నే సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం అని నమస్కరిస్తారు. ఇక శక్తి భక్తులైతే సరే భానుమండల మధ్యస్థాన్ లలితానామాల్లో ఒక నామమే ఉన్నది. కానీ సూర్యమండల మధ్యంలో ఉన్నటువంటి ఆదిత్యమండల స్థాన పరబ్రహ్మస్వరూపిణి గాయత్రి పరమాదేవి బ్రహ్మ విద్యాప్రదాయిని సూర్యమండల రూపిణి. ఆదిత్య మండలంలో ఉన్నటువంటి ఆ గాయత్రి స్వరూపమే లలితా మహాత్రిపుర సుందరి. అందుకే పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం ధ్యాయే త్రిపుర సుందరీం అంటూ ఆ సూర్యభగవాన్ని ఆరాధించడం కనబడుతుంది. ఇంకోవైపు గోపర్వం కూడా, కనుమనాడు గోవుల్ని పూజిస్తారు. అంతేకాదు గోపాలకును కూడా ఆరాధించే పర్వం గనక ఇది గోవులకి గోపాలకునికి చాలా ప్రాధాన్యం కలిగి ఉన్నది. అందున పంట పాడి ఈ రెండు లభించడానికి గోవులు ఎడ్లు మొదలైన కారణం. అందుకు పశు సంపదను కూడాను దైవభావంతో ఆరాధించడం అనే ఒక సున్నితమైన చక్కని సంస్కారం భారతీయుల యొక్క ఈ పర్వంలో కనబడుతుంది. ఇదే సమయంలో సంవత్సర కాలం పాటు వచ్చే హిందువుల పండుగల గురించి కొంచెం ఆలోచించాలి. అన్ని పండుగలు ఒక్కలా ఉండవు, ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత. ఇంత వైవిధ్యం, ఇన్ని ప్రత్యేకతలు ఉండడమే హిందూ మతం యొక్క గొప్పతనం. అంతేగాని ఎల్లకాలం ఒకేలా ఉండడం కాకుండా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మార్పు, ఆ మార్పుకి తగ్గట్టు ఒక్కొక్క పర్వదినం. ఎంత విశేషమైన అంశమో ఇది. మనకి చలికాలం ముగుస్తూ వేసవికి ఆ చిరుచిరు వేడికి శ్రీకారం చుడుతూ వస్తుంది ఉత్తరాయణ. ఆ చలి నుంచి వేడిములోకి వెళుతూ ఉంటాం. ఆ సమయంలో వచ్చేసి ఈ పర్వంలో ఉండే పద్ధతులన్నీ ఈ కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉంటూ ఉంటాయి. కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యమే కాకుండా సామాజిక కుటుంబ సంబంధాల ప్రాధాన్యం, ప్రకృతిలో వచ్చిన మార్పులు, అంతరిక్షంలో వచ్చినటువంటి మార్పులు, ఇన్నిటినీ ఆధారం చేసుకుని భారతీయుల పర్వములు ఏర్పడుతుంటాయి. అదే మకర సంక్రమణ నాడు ఇటు ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు వేడుకలు, ముచ్చటలు మొదలైనవి కూడా చాలా చేస్తూ ఉంటారు. ప్రతి ఇల్లు సందడిగా ఉంటుంది. ఆత్మీయులందరూ కూడాను బంధువులు సమకూడుతూ ఉంటారు. ఇక్కడ కొత్త అల్లుళ్ళు రావడం, అదేవిధంగా కూతుళ్ళు పుట్టింటికి వెళ్ళడం, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా తమ స్వగృహాలకు చేరడం, అవన్నీ పండుగ నాడు తప్పనిసరిగా చేస్తారు. అందుకే పెద్ద పండుగ, మొక్కుల పండుగ అని వ్యవహరింపబడేటువంటి ఈ పర్వంలో అందరూ కలిసి విందులు, వినోదాలు వాటిలో భాగంగానే ఊరంతా రకరకాల ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నారు. ఒకానొక మంచి మార్పు తెచ్చిన ఫలాన్ని వాళ్ళు అందుకున్న సందర్భంగా దాన్ని ఒక ఉత్సవంలా జరుపుకుంటున్నారు. అంటే పంటలు చేతికి అందడం అనేటువంటి ఒక ఆనందం జరుపుకోవడం పల్లెల్లో కనబడుతుంది. అయితే ప్రకృతిలో వచ్చిన మార్పు మనం గమనించినట్లయితే ఉత్తరాయణం వైపు సూర్యుడు మరలడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదొక మంచి పరిణామం. అందుకే సూర్యభగవాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తూ సర్వదేవతాత్మకుడైన సూర్యుని అనుగ్రహంతో ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైనవి పొందడానికి ఈరోజు చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందుకే సూర్యుని ఆరాధనలో భాగంగానే పొంగల్ నివేదన అనేది చేస్తూ ఉంటారు. ఇది వేదముల యందు చెప్పబడ్డ ఆగ్రయణేష్టి అనే యజ్ఞ విశేషమే ఈ పొంగల్ పేరుతో సామాన్య జనజీవనంలో ప్రవేశించింది. భారతదేశంలో పల్లెపట్టుల్లో ఉన్న సామాన్యులు చేసేటువంటి ఉత్సవాల్లో వేదముల యందున్న యజ్ఞ విశేషాలే దాగి ఉన్నాయి. ఇది పరిశోధించి తేల్చవలసిన అంశం. అందుకే వేదం వారి వారి స్థాయికి తగ్గట్టు అందరికీ అందుబాటులో రకరకాల పర్వములని నిర్దేశించింది. వాటిని పురాణాదులు చాలా విస్తారపరిచాయి. పెద్దలు వాటిని పాటించి వాటికి ఒక మంచి రూపురేఖల్ని కల్పన చేశారు. మంగళప్రదమైనటువంటి ఈ పర్వం నాడు సూర్యభగవాన్ని ఆరాధిస్తూ పొంగల్ని నివేదన చేస్తారు. అంటే కొత్త బియ్యంతో ఆవు పాలు, బెల్లము కలిపి దాన్ని పొంగించి సూర్యభగవానికి నైవేద్యం పెట్టడం. అంటే ముందుగా పాలల్లో బియ్యం పొంగించిన తర్వాత బెల్లం మధుర పదార్థం కలుపుతారు. ఇవి సూర్యభగవానికి నివేదన చేస్తారు. దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఇది చాలా ప్రధానమైన అంశంగా చెప్పబడుతున్నది. ఇది ఆరోగ్యకరము, ఆనందకరము అయినటువంటి విశేషం. అందుకే ఆదిత్య సంబంధమైనటువంటి సాధన చేసే వాళ్ళకి ఈరోజు విశేషంగా చెప్తారు. ఈరోజు సూర్యభగవానుని క్షీరముతో కానీ అభిషేకం చేసినట్లయితే చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితి లభిస్తుంది అంటారు. అంటే పుణ్యక్షేత్రాలు కొన్ని ఉన్నాయి, సూర్యనారాయణ క్షేత్రాలు ఉంటాయి.
ఆ క్షేత్రాల్లో సూర్యభగవాన్ని ఆరాధన చేసేటప్పుడు గోక్షీరాన్ని అభిషేకానికి నివేదనకి కూడా వాడవచ్చు. మన తెలుగునాట హర్షవల్లి సూర్యనారాయణ స్వామి మందిరం ఉంది. అలాగే అనేక ప్రాంతాల్లో ప్రతిష్ఠితమైన సూర్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక ఉత్తరాదిలో కూడా సూర్యనారాయణ ఆలయాలు కొన్ని కనబడుతుంటాయి. గుజరాత్లో కూడాను ప్రసిద్ధమైన సూర్యాలయాలు ఉన్నాయి. అసలు గుజరాత్ సూర్యోపాసనకు పెట్టింది పేరు. ఇక కాశ్మీర్ దేశంలో కూడా మార్తాండ మందిరం మొదలైనవి ఉండేవి. అవి ధ్వంసంలో మనం పోగొట్టుకున్నాం. అయినప్పటికీ కొన్ని అవశేషాలు మిగిలి ఉన్నాయి. అదేవిధంగా ఉత్కళ దేశంలో కోణార్క్ ధ్వంసమైన దేవాలయం అయినప్పటికీ కూడా అది క్షేత్రం, సూర్యక్షేత్రం. దాని పేరు కోణ అర్క అనే శబ్దం ద్వారా సూర్యప్రధానమైన క్షేత్రం అని చెప్పబడుతుంది. ఇక కాశీక్షేత్రంలో ద్వాదశ ఆదిత్యులు ఉంటారు. వీరందరికీ కూడా ఈ సంక్రమణం నాడు ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు జరుగుతుంటాయి. సప్తమి, రథసప్తమి మొదలైనవి ఎంత విశేషమో మకర సంక్రమణం కూడా అంత విశేషమే. అందుకే మకర సంక్రమణానికి పురుషుణ్ణి వర్ణిస్తూ ఉంటారు పంచాంగాల్లో మనం చూస్తూ ఉంటే. సంక్రాంతి పురుషుడు అని వర్ణిస్తారు. ఆ సంక్రాంతి పురుషుడు బట్టి ఆ సంవత్సరం ఎలా ఉంటుందో కూడా నిర్ణయించి చెప్పేటువంటి వీలు మనకు కనబడుతుంటుంది. అంటే సంవత్సర ప్రభావ గణనంలో మకర సంక్రాంతికి చాలా ప్రాధాన్యం ఉన్నది అని తెలుస్తున్నది. అది మకర సంక్రాంతి మొత్తం సంవత్సరం మీద ప్రభావం చూపించగలదు. కానీ ఈ రోజున ఆనందంగా ఉండడం మొదలైనవి చేసినట్లయితే అది సంవత్సర కాలపు ఆనందాన్ని కూడా మనకు అందించగలదు అనే భావంతో చేస్తుంటారు. అందుకే సంవత్సర శుభాకాంక్షలు చెప్పదలుచుకుంటే వాళ్ళకు నిర్దేశింపబడ్డ ఉగాది మొదలైనవైనా చెప్పుకోవాలి, లేదా సంక్రమణమైనా చెప్పుకోవాలి. రెండూ చెప్పుకుంటే ఇంకా మంచిది. మొత్తం సంవత్సరం అంతా బాగుండాలి అనేటువంటి శుభాకాంక్ష ఇందులో కనబడుతుంది. అందుకే భారతీయుల పర్వదినాల్లో వేటికవే ప్రత్యేకం. సంక్రమణం ఎలా ఉంటుందో ఉగాది అలా ఉండదు, ఉగాది ఎలా ఉంటుందో రామనవమి అలా ఉండదు. ఈ రెండూ అలా ఉంటాయో నవరాత్రులు అలా ఉండదు, దసరా నవరాత్రులు అలా ఒక్కొక్కసారికి ఒక్కొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలు ఎందుకండి అన్నీ ఒకేలా ఉండాలి కదా అంటే సంవత్సరం ఎప్పుడు ఒకేలా ఉంటుందా? దానిలో ప్రత్యేకతలు లేవు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క మార్పు, ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క మార్పు. పరమేశ్వరుడు ఒక్కడే అయినా కాలం ఒక్కటే అయినప్పటికీ కూడా కాలంలో అనేక మార్పులు మనం చూస్తున్నాం. ఈ మార్పులు మనకు అవసరం. ఆ మార్పుల వల్ల వచ్చేటువంటి పరిణామాలు, ప్రభావాలు కూడా మన జీవితంపై చాలా శక్తియుక్తంగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఒకటే అనుకున్న కాలంలో ఇన్ని మార్పులు ఉంటాయి, ఒకడే అనుకుంటున్న భగవంతుల్లో ఇన్ని మార్పులు ఉంటాయి, ఒకడే అనుకున్న సూర్యుల్లో కూడా మాసానికి ఒక విధంగా 12 మాసాలు 12 రకాలుగా కనబడడం అనేది కనబడుతున్నది. కనుక ఒక్కొక్క మాసంలో మనం ఒక్కొక్క సూర్యుని పూజిస్తున్నామా నిజానికి అంటే ఆ మాసంలో వచ్చే మార్పులో ఒక ప్రత్యేకత ఉంది కనుక అదొక ప్రత్యేక సూర్యుడయ్యాడు. అలా మొత్తం 12 మాసాలు కలుపుకుంటే ద్వాదశాదిత్యులు అని చెప్పబడుతున్నారు. అంటే ఒకే ఆదిత్యుడు 12 మాసాల్లోనూ 12 నామాలతో చెప్పబడుతుంటాడు. ఈ విశేషించి ఈ మాసం ఆ ఇంద్ర ఇత్యాది నామాలతో వ్యవహరింపబడుతూ ఉంటాడు. ఈ రోజున సూర్యభగవాన్ ఆరాధన వారి వారి శక్తియుక్తులను అనుసరించి చేసుకోవచ్చు. ఒకటి క్షీరాన్న నివేదన, ఒకటి అలాగే సూర్య స్తోత్రముల పారాయణ, ఆదిత్య హృదయం మొదలైనవి పారాయణ చేయవచ్చు. ఈ రోజున అత్యంత పవిత్రకరంగా జీవించాలి. అంటే మిగిలిన రోజులు అపవిత్రంగా జీవించాలని కాదు, ఇక్కడ ఈ రోజున విశేషించి ఒక నియమాన్ని పాటించాలి అని చెప్పడం ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ. అయితే సూర్యారాధన, స్నానము ఈ రెండిటి తర్వాత చేయవలసినవి దానములు. ఇది ఒకటి చాలా విశేషమైనది. దానములు అవతల వారికి భగవంతుని ఉద్దేశించి ఇవ్వాలి. అంటే భగవత్ ప్రీతి పరంగా యోగ్యులైన వాళ్ళకి చేసేవి దానములు. అదే సాటి అయిన వారికి స్నేహంతో ఇచ్చేవి కానుకలు అని చెప్పబడతాయి. అలాగే దీనులకు మనం ఇచ్చేటువంటి దయ అని చెప్పబడుతుంది. కనుక దయ, కానుకలు, దానములు ఈ 3 రూపాలతో మనం మన దగ్గర ఉన్న సంపదని 10 మందికి పంచుకుంటాం. మనకంటే తక్కువ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్థికంగా మొదలైన వాటిలో వారికి మన దగ్గర ఉన్న సంపదని తగినంతగా పంచి వారిని ఆనందింపజేయాలి. అలాగే మనకు పాపక్షయం ఇవ్వడానికి, సద్గతులు లభించడానికి, గ్రహబాధలు తొలగడానికి యోగ్యమైన వారి వద్దకు వెళ్ళి సంకల్పపూర్వకంగా దానం చేయాలి. ఇది దానం అని చెప్పబడుతున్నది. ఇక 3వది బంధుమిత్రులు కానుకలు పంచుకొనుట. ఇవి అనేక రకాలుగా మధుర పదార్థాలు మొదలుకొని వస్త్రాదులు కానీ ఫలాలు కానీ వారి వారి శక్తి అనుసారం ఒకరికొకరు పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ శుభాకాంక్షలు కూడా ఆ సూర్యభగవాన్ అనుగ్రహం వల్ల మనకు మంచి జరగాలి అనేటువంటి అంశంతో చెప్పబడుతుంది. వేదమునందు మంత్రములన్నీ కూడాను సూర్యశక్తి విశేషాలనే తెలియజేస్తాయి అంటూ ఉంటారు కొంతమంది పరిశోధకులు. ఆ మాటకొస్తే మనం పూజించే దేవుళ్ళందరూ, దేవతలందరూ సూర్యుని యొక్క శక్తి విశేషాలే. ఇదొక రహస్యమైన అంశము. అందుకే సూర్యుని యందే శివుని, సూర్యుని యందే విష్ణువుని, సూర్యుని యందే శక్తిని ఆరాధించే సంప్రదాయాల గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. అంటే సూర్యుడు ఏ దేవతగా కొలుచుకున్నా మనం అనుగ్రహిస్తాడు. అందుకే మానవుడైన వాడు సూర్యుని మరువడు, అటువంటి వాడు ఉత్తముడు అని త్యాగయ్య కీర్తనలో చెప్తాడు. సూర్యుని మరువడు అని
అంటే అర్థం ఏంటి? సూర్యోదయ కాలంలో మేలుకొని ఉంటూ ఆయన్ని మనం నమస్కరించి స్వాగతించి గౌరవించడం. సూర్యుడు నమస్కార ప్రియుడు గనక నమస్కారములతో ఆయన ప్రసన్నం చేసుకోవాలి. అందుకే స్నానము దానములు రెండూ కూడా సూర్య సంబంధంగా మనం భావించి ఆ సూర్యనారాయణ స్మరణతో ఈ రెండింటినీ చేయడం సర్వోత్కృష్టమైనది. ఎందుకంటే సూర్యభగవాన్ యొక్క శక్తి రాత్రి వేళల్లో జలముల యందు ఉంటుంది. అది ఉషక్కాలంలో మరీ విశేషంగా ఉంటుంది. సూర్యోదయం అవగానే సూర్యుడు తన కిరణాల తన శక్తిని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాట. అందుకే సూర్యోదయాత్ పూర్వమే నదీ స్నానం చాలా శ్రేష్టం. రాత్రుల యందు స్నానం చేయకూడదు కనుక తెల్లవారుజాము స్నానమే చాలా విశేషము. అంటే సూర్యోదయానికి ముందు కాలంలో స్నానం చేయాలి. ఆ సమయంలో సూర్యుని యొక్క కిరణముల యొక్క శక్తి నీటి యందు దాగి ఉంటుంది కనుక ఆ నీటిని స్నానం చేసిన వారికి వర్చస్సు కలుగుతుంది. అందుకే సూర్యపర్వానికి స్నానం ముఖ్యం గనక ఈరోజు స్నానాన్ని చెప్పారు. అలా సూర్యుడికి ప్రీతి పాత్రమైన వాటిలో స్నానం తర్వాత ముఖ్యంగా అర్ఘ్యము అని చెప్పబడుతుంది. అర్ఘ్యం అంటే పూజాద్రవ్యముల సమర్పణయే. జలం తీసుకొని అందరూ సూర్యభగవానికి ఇష్టమైనటువంటిది రాగి పాత్ర. మనకు అంత శక్తి ఉన్నప్పటికీ కూడా బంగారము వెండి మొదలైనవి సూర్యారాధనకి వాడితే అంత శ్రేష్టం కాదు. రాగి పాత్ర వాడడం మంచిది. ఆ రాగి పాత్ర శుభ్రం చేసుకొని అందులో శుద్ధ జలము నింపి అందులో కుంకుమ కానీ ఎర్రచందనం కానీ కలిపి ఎర్రని అక్షతలు వేసి ఎర్రగన్నేరు మందారము మొదలైనటువంటి ఎర్రని పువ్వులు వేసి దూర్వాంకురములు అంటే గరికలు కూడా అందులో వేసి మోకాళ్లపై తాను కూర్చొని ఈ పాత్రను రెండు చేతులతో పట్టుకుని తలదాకా ఎత్తి ఒకానొక పళ్ళెరంలో సూర్యుని ఉద్దేశించి అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం సూర్యునికి అర్ఘ్యం ప్రీతికరం కనుక ముఖ్యమైన విధిగా చెప్పబడుతుంటుంది. అయితే ఈ రోజున అర్ఘ్యప్రదానం చాలా ముఖ్యమైన అంశం. అందుకే స్నానం తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యములు ఇవ్వడం. మూడవది సూర్యుని నమస్కరించడం. ఇది కూడా చాలా ప్రధానమైన అంశం. సూర్యుడు నమస్కార ప్రియ సూర్య అని చెప్పినట్లుగా అర్ఘ్యము నమస్కారము ఈ రెండు సూర్యునికి చాలా ప్రీతిపాత్రం కనుక సూర్య నమస్కార విధానాలు వేదాల్లో చాలా చక్కగా చెప్పబడ్డాయి. ఓపిక ఉన్నవాళ్ళు ఇవి చెయ్యవచ్చు, చేయించుకోవచ్చు. ఈ రెండు కుదరినప్పుడు ఆయన నామాలతో ఆయన నమస్కరిస్తే చాలు. మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, సూర్యనారాయణాయ నమః. ఇవి ప్రధానంగా ఈ నామాలతో సూర్యుని నమస్కరిస్తూ ఉంటారు. ఇందులో 12 సూర్యనామాలు మనకు కనబడుతుంటాయి. విశేషించి ఈ రోజున విష్ణువారాధనయే కాక శివారాధన ఒకటి ప్రత్యేకంగా శాస్త్రమైంది వర్ణించారు. శివుని ఆవునేతితో అభిషేకించడం, ఆ తర్వాత శుద్ధవస్త్రముతో తుడిచిన తర్వాత స్వామికి ప్రధానంగా చందనాదులు సమర్పించి రత్నాలతో ఆరాధన చేయడం చెప్పారు ఇక్కడ. ఇది ముత్యము, వజ్రము, పగడము ఇలాంటి పుణ్యమైన రత్నాలతో ఆరాధించడం ముఖ్య విశేషం. అందున ఈ రోజున శివుని వద్ద నువ్వుల నిన్ను దీపం వెలిగించడం కూడా శ్రేష్టంగా చెప్పారు. ఎందుకంటే నువ్వులకి చాలా ప్రత్యేకత ఉంది ఈ రోజున. అందుకే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నువ్వులు ధాన్యము అనగా బియ్యము కలిపి అక్షతలుగా చేసి శివుని ఆరాధించడం విధానాన్ని కూడా ధర్మశాస్త్రములు చెప్తున్నాయి. అంటే శివారాధనకు కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే శివుడు సూర్యునికి సంబంధించినటువంటి దేవత. ఆదివారం నాడు సూర్యుడు గ్రహదేవత అయితే శివుడు ప్రత్యదేవత అవుతాడు, అగ్ని అధిదేవత అవుతుంది అని శాస్త్రములు చెప్తున్నాయి. కానీ అగ్ని సూర్యుడు ప్రధానంగా రుద్రదేవతాత్మకములు గనక ఆ రుద్రుని ఆరాధించడం అంటే శివారాధన చాలా విశేషంగా చెప్తున్నారు. అంతేకాదు ఈ రోజున కానీ భగవదారాధన చేస్తే అనేక రకాల గ్రహదోషాలు తొలగుతాయి. అందుకే ఈ రోజున స్నానదాన శ్రాద్ధాదులతో పాటు దేవతారాధన చెప్పారు. అలాగే పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధం చేయడం కొన్ని చోట్ల కనబడుతుంది. ఆ శ్రాద్ధాదులు తెలియకపోయినా కనీసం పితృదేవతలను ఉద్దేశించి తర్పణాదులు చేయడం చాలా ముఖ్యం. దేవతారాధన ఎంత ముఖ్యమో పితృదేవతారాధన కూడా ఈ రోజున అంత ముఖ్యంగా చెప్పబడుతున్నది. ఇటువంటి పరమ పవిత్రమైన సంక్రమణ వేళ ఎల్లవేళల పుణ్యకాలమే. ఈ ఏడాది మరింత విశేషం కుంభమేళ వల్ల. ఇంత విశేషమైనటువంటి సంక్రమణ ఏడాది వచ్చింది కనుక ఈ ఏడాది భారతదేశానికి సనాతన ధర్మానికి విశేషమే లభించాలని కోరుకుందాం. మరలా 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 సనాతన ధర్మాన్ని రక్షించే పాలనా వ్యవస్థ భారతదేశానికి చేకూరుగాక అని ప్రార్థిస్తూ మకర సంక్రమణ శుభాకాంక్షలతో స్వస్తి.